So, good morning, dear students. Yesterday, one of your friends asked me to show me the question paper. I am showing the question paper. This is our college website. Yesterday, I shared in the group. మన కాలేజీ వెబ్సైట్ అండి ఇది మీకు నేను షేర్ చేశాను గ్రూప్లో. అది క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని మన కాలేజీలో జరిగే ఈవెంట్స్ అవన్నీ నేనే వెబ్సైట్ మెయింటైన్ చేస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు నిన్నటి క్వశ్చన్ పేపర్స్ అడిగారు. అసలు మోడల్ ఎట్లా ఉంటుంది సార్? తెలుగు మీడియంలో రాసుకోవచ్చా మేము పరీక్ష? ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చా? క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా మాకు ఒకసారి చూపించండి అని ఒక ఫ్రెండ్ అడిగారు, మీ మిత్రుడు. సో ఐఎమ్ షోయింగ్ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. అకాడమిక్స్ అనే దాని మీద కింద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుందండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటాయి. ఇవన్నీ అప్లోడ్ చేసి పెట్టాను నేను వెబ్సైట్లో. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ల్యాబ్కు రండి, మన కాలేజీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ప్రీవియస్ అకాడమిక్స్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విల్ ఓపెన్. దీని మీద క్లిక్ చేయండి, మీకు రకరకాల క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ సెమిస్టర్ కదా, ఫస్ట్ సెమిస్టర్ నవంబర్ 2024 అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళది. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ సెమిస్టర్లో అన్ని గ్రూపుల వాళ్ళవి అన్ని క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేసి పెట్టానండి. నేను ఐఎమ్ క్లికింగ్ దిస్. చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ అండి. ఆ, చూడండి, ఇంగ్లీష్ వర్షన్ లో ఇట్లా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ఫస్ట్. దెన్ పెన్ తీ, నోట్లో పెన్ పెట్టుకోవద్దు. ఓకే, ఆఫ్టర్ ఇంగ్లీష్ వర్షన్ ఈజ్ ఓవర్, తెలుగు వర్షన్ విల్ ఓపెన్. ఇంగ్లీష్ తెలుగు రెండు వర్షన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ వర్షన్ అయిపోయినాక తెలుగు వర్షన్ లో ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో రాయటం సులభం అనిపిస్తే ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాయటం సులభం అనిపిస్తే తెలుగులో రాయండి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో ఇవి మీకు క్వశ్చన్ పేపర్స్. ఇట్లా నేను అన్ని గ్రూపుల వాళ్ళవి అప్లోడ్ చేసి పెట్టానండి మన వెబ్సైట్లో. మొన్న పోయిన 2 నెలల క్రితం జరిగిన పరీక్షల వరకు గత 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలి అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఆ సెమిస్టర్ వైజ్ మీరు చూసుకోండి. యూ కెన్ సీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన మన సబ్జెక్ట్ తీద్దాం ఒకసారి. బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. అన్ని గ్రూపుల వల్ల వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీబడి, మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదండి. ఓకేనా? అన్ని క్వశ్చన్ పేపర్స్ దే ఆర్ అవైలబుల్ రెడీలీ ఇన్ అవర్ వెబ్సైట్. ఏంటి ప్యాటర్న్ ఎట్లా అనేది మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఖమ్మంలోనో లేకపోతే ఇంకో ప్రాంతంలోనో బీబీఏనో ఇంకేదో గ్రూపులు చదువుతుంటారు. వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కూడా అన్ని కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన అన్ని క్వశ్చన్ పేపర్స్ పెట్టా గత 3 ఏళ్ళవి. ఏ గ్రూప్ అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మన కాలేజీ వెబ్సైట్ లింక్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి అకాడమిక్స్ కింద క్వశ్చన్ పేపర్స్ అని పెట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, అవర్ సబ్జెక్ట్ ఐ విల్ ఓపెన్ నౌ జస్ట్ వి విల్ సీ. ముందుకు రండి, కనపడకపోతే ముందుకు రండి. యూ సిట్ హియర్. ముగ్గురు మూడు మూడు వేసుకోండి వరుసగా, రెండు రెండు కాదండి, మూడు మూడు వేసుకోండి. యూ కెన్ సీ. మూడు మూడు వేసుకోండి వరుసలో. చూడండి, బిఓఎం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ మన సబ్జెక్ట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ చెప్పానండి. ఓకే, లిమిటెడ్ లయబిలిటీ చెప్పానా? మీకు అది క్లియర్ గా గుర్తుంచుకోవాలి, అడుగుతా అని కూడా చెప్పాను ప్రతి ఒక్కరిని. చూడండి, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో వచ్చింది లిమిటెడ్ లయబిలిటీ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండి. ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్యాటర్న్. మీకు ఏవైతే ఆ, ఈ ఆప్షనల్స్ ఉన్నాయో అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, ఫిట్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మూడింటికి సంబంధించి ప్యాటర్న్ ఇదేనండి. చూడండి, సెక్షన్ ఏ సెక్షన్ బిగా వర్గీకరించడం జరిగింది మీ క్వశ్చన్ పేపర్.
క్వశ్చన్ పేపర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మొత్తము 8 క్వశ్చన్స్ ఉంటాయండి. 8 క్వశ్చన్స్ లో యూ హ్యావ్ టు రైట్ 5 ఇంటూ 4 20 మార్క్స్. ప్లీజ్ రైట్ ది మోడల్ పేపర్ ఇన్ యువర్ నోట్స్. ప్లీజ్ దిస్ ఈజ్ ది మోడల్ పేపర్. పెన్నులు ఏళ్ళు నోట్లో తీయండి. దట్ ఈస్ ద మోడల్ పేపర్. యూ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ అదర్ టీచర్. మీరు అడగాల్సిన అవసరం లేదండి. యూ నీడ్ నాట్ ఆస్క్. ఓకే, क्या हुआ? मैं डालूं बैठ. पावर नहीं है इसलिए मैं बंद कर रहा. बहुत कम आ रहा. वो फिरे या ना फिरे एक ही जैसा है. पावर नहीं है, ये पूरा इन्वर्टर बैटरी के ऊपर चल रहा, इसलिए बंद करा. मेंटेन साइलेंस, मेंटेन साइलेंस. సో 5 మోడల్ యూ రైట్ ఓన్లీ మోడల్. క్వశ్చన్స్ అవసరం లేదండి. మోడల్ సెక్షన్ ఏ 5 ఇంటూ 4 20 మార్క్స్. యూ హ్యావ్ 8 క్వశ్చన్స్ విల్ బి గివెన్. యూ హ్యావ్ టు రైట్ 5 క్వశ్చన్స్. ఓకే, సో టోటల్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ ఫర్ 80 మార్క్స్. 3 hours క్వశ్చన్ పేపర్, 80 మార్క్స్. ఇన్ సెక్షన్ ఏ 8 క్వశ్చన్స్ విల్ బి గివెన్. యూ హ్యావ్ టు రైట్ 5. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా ఉంటాయంటే క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ లో 5 యూనిట్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఫ్రమ్ 5 యూనిట్స్ రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి అన్నా ఇవ్వచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ కంపల్సరీ 1 క్వశ్చన్ విల్ కమ్. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కెన్ బి గివెన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది యూనిట్స్. ఏ యూనిట్ నుంచి అన్నా ఇవ్వచ్చు అండి. సో అది ఇది విషయం. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి 5 ఇంటూ 12 60 మార్క్స్. యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్. ఆల్ క్వశ్చన్స్ అని ఇస్తారు. ప్రతి క్వశ్చన్ ప్రతి యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తారండి. ఇప్పుడు చూడండి, 2 ఆర్ ఇది డిఫైన్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. బిజినెస్ ఫంక్షన్స్ చెప్పాను కదా, ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ చెప్పాను. ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఈ రోజు పార్ట్నర్షిప్ చెప్తా అని చెప్పాను నెక్స్ట్ క్లాస్, ఇప్పుడు చెప్తాను. సో అట్లా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 12 మార్క్స్ కండి. 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ 1 క్వశ్చన్ యూ హ్యావ్ టు కంపల్సరీ రైట్ టు గెట్ ఫుల్ మార్క్స్. ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఎయిదర్ ఆర్, ఒకటి లేకపోతే ఇంకొక క్వశ్చన్ రాయొచ్చు. పెన్ను తీ, నోట్లో పెన్నులు పెట్టుకోవద్దు. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. రెండిట్లో ఏదన్నా ఒకటి రాయొచ్చు. ఫ్రమ్ ఈచ్ యూనిట్ 2 క్వశ్చన్స్ విల్ బి గివెన్ ఫర్ 12 మార్క్స్. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 1. సో ఆ విధంగా 5 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ చొప్పున 5 ఇంటూ 10 5 ఇంటూ 2 10 క్వశ్చన్స్ వస్తాయండి. మీరు ఇంటర్నల్ ఛాయిస్ ఆ యూనిట్ నుంచే మీరు ఛాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, ఇక్కడ ఓపెన్ ఛాయిస్. ఇది ఈ 5 యూనిట్స్ లో ఇది ఓపెన్ ఛాయిస్. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మిగిలిన 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ యూనిట్ దే కెన్ గివ్. ఆ 8 క్వశ్చన్స్ నుంచి మీరు 5 రాయాలి. దట్ ఈస్ ఓపెన్ ఛాయిస్. నెక్స్ట్ 12 మార్క్స్ మాత్రం ఇంటర్నల్ ఛాయిస్. అదే యూనిట్ లో 2 ప్రశ్నలు ఇస్తారు, ఏదన్నా ఒకటి రాయొచ్చు. సో అట్లా మొత్తం అయిపోతుందండి. ఇంగ్లీష్ వర్షన్ అయిపోయినాక మీకు తెలుగు ప్రశ్నలు వస్తాయి. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్ టు యూ? సో యువర్ క్వశ్చన్ పేపర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 ఇంటూ 4 20 మార్క్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 ఇంటూ 12 60 మార్క్స్. 20 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 80. 100 మార్క్స్ టోటల్ మీది సబ్జెక్ట్. 20 మార్క్స్ ఫర్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ 2 జరుగుతాయండి. ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్. యావరేజ్ ఆఫ్ ద 2 విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. రెండిట్లలో వచ్చిన యావరేజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు మొత్తం 100 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే పాస్ అండి? 40 మార్క్స్ రావాలి. 40 మార్క్స్ రావాలి. అది ఎట్లా రావాలి? ఇంటర్నల్ 8 మార్క్స్, ఇందులో వెరీ గుడ్. మీకు చెప్పాను కదా నేను, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళొకసారి చెప్తున్నాను. ఫస్ట్ క్లాసులలోనే చెప్పాను ఇంటర్నల్ యొక్క ప్రాముఖ్యత. మీరు ఇంటర్నల్స్ వదిలేశారనుకోండి, 2 రాయలేదు మీరు, యూ డి నాట్ రైట్ ఎనీ ఆఫ్ ది ఇంటర్నల్స్. అప్పుడు మీరు ఏం ఫెయిల్ అయినట్టు కాదండి. నెక్స్ట్ 80 మార్కుల్లోనే 40 మార్క్స్ యూ హ్యావ్ టు గెట్. ఈ 80లోనే 40 తెచ్చుకుంటే పాస్ అయిపోతారు. అట్లా కాదు, మీకు ఇంటర్నల్లో మంచిగా రాశారు, 20కి 10 మార్క్స్ వచ్చినాయి, మిగిలిన 30 మార్క్స్ దీంట్లో తెచ్చుకుంటే పాసేనా?
కాదు, ఇందులో మినిమం 32 రావాలా. వీటిలో ఈ 80 మార్క్స్ లో 40% అంటే 32 మార్క్స్ మినిమం ఇందులో రావాలి. ఇందులో వస్తేనే పాస్. అందులో 20కి 20 వచ్చిన, ఇంటర్నల్లో 20కి 20 వచ్చిన, ఇందులో 32 రాకపోతే ఫెయిల్. ఇజ్ ఇట్ క్లియర్? కాబట్టి మీరు బార్డర్ లో ఉన్నారనుకోండి, 32 to 40 మధ్యలోనే మీకు వచ్చే సత్తా ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? కంపల్సరీ ఇంటర్నల్స్ రాయాలి. ఇంటర్నల్స్ లో మంచి మార్కులు వస్తే 20కి 20, 20కి 15 ఎబో వచ్చినాయి అనుకోండి, ఇందులో 32 వచ్చినా మీరు పాస్ అయిపోతారు. ఇంటర్నల్స్ మాకు ఏం అవసరం లేదు, మేము డైరెక్ట్ దాంట్లోనే రాసుకుంటామని కొందరు వదిలేసే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ మీకు ఇబ్బంది అండి. సో ఇంటర్నల్స్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ, ఇంట్రెస్టింగ్లీ, అట్రాక్టివ్లీ. అర్థమైందండి? సో అది మీకున్న క్వశ్చన్ పేపర్ స్కీము, పాస్ అయ్యే విధానము ఏమిటి అనేది చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఎట్లొచ్చింది? మన కాలేజీ వెబ్సైట్ క్లిక్ చేయండి. మన కాలేజీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇవ్వండి, ఇందులో అకాడమిక్స్, అకాడమిక్స్ క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఉన్నది. ఈ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే మీకు రకరకాల క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ గత 3 ఏళ్ళవి, అన్ని గ్రూప్లవి, అన్ని సెమిస్టర్ వైజ్ నేను క్వశ్చన్ పేపర్స్ అరేంజ్ చేసి ఉంచాను ఫర్ యువర్ కన్వీనియన్స్. మీకు ఎప్పుడైనా సరే సెల్లో ఓపెన్ కాకపోతే ల్యాబ్లోకి వచ్చి సిస్టమ్ ఓపెన్ చేయండి, చూడండి. మన కాలేజీ వెబ్సైట్ లింక్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను నిన్న. కాలేజీలో జరిగే ప్రతి ఈవెంట్ నేను అప్లోడ్ చేస్తానండి వెంటనే కాలేజీ వెబ్సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాలేజీలో ఈవెంట్స్ ఏమి ఏమి జరుగుతున్నాయి అది కూడా తెలుసుకోవాలి అంటే కూడా ఐ విల్ షో యూ ఎట్లా అనేది ఏంటి. జస్ట్ ఎ మినిట్. కొన్ని ఇటు సైడ్ మీకు నోటిఫికేషన్స్ అని ఉంది కదండి, ఇందులో చూస్తే దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా ఏ, చేసి ఉంచాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి యాక్టివిటీస్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ సంవత్సరం గత 4-5 ఏళ్ళవి యాక్టివిటీస్ ఫోటోలు అవి ఇవి నేను వెబ్సైట్లో పెట్టానండి. మీరు చివరిది 25-26 కదా మన అకాడమిక్ ఇయర్. ఇది క్లిక్ చేస్తే మీకు రకరకాల యాక్టివిటీస్ ఓపెన్ అవుతుంది. లేటెస్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇవ్వండి, అసలు ఇవాళ ఒరిజినల్గా ఇది జరగాలి. 25th ఇది పోస్ట్ పోన్ అయింది. ఓకేనా? ఇవ్వండి, మొన్న జరిగిన బోనాలు జరిగిందే, అది కూడా నేను వెబ్సైట్లో పెట్టేశాను. ఎప్పటికప్పుడు నేను వెబ్సైట్లో పెట్టేస్తాను. కాలేజీలో మీరు ఏ యాక్టివిటీ అయినా సరే వెంటనే నేను వెబ్సైట్లో పెట్టేస్తానండి. ఓకేనా? మీరు ఎనీ యాక్టివిటీ యూ కెన్ చెక్ వెంటనే. వెరీ గుడ్, మంచిగా తెలుగు వచ్చు నీకు. మొక్కలు బీకే కార్యక్రమం మొన్న గ్రౌండ్ క్లీన్ చేసుకున్నారు కదా, కొంచెం షటిల్ ఆడుకుందామని, అది కూడా ఆ ఫోటోలు కూడా తీసి పెట్టాను. ఓకేనా? ఆ. మీరు అంత మాత్రమే కాదు, కాలేజీలో ఏదైనా యాక్టివిటీ మంచిగా అనిపించింది అనుకోండి, ఎవరైనా స్టూడెంట్ క్లాస్ చెప్తున్నారు లేదా ఇంకేమైనా మంచి యాక్టివిటీ ఉంటే నాకు షేర్ చేస్తే నేను వెబ్సైట్లో పెట్టేస్తా. ఓకేనా? ఎనీ యాక్టివిటీ మంచిగా ఉంది, మన కాలేజీకి మంచి పేరు తెస్తుంది అని అనుకుంటే మీరు నాకు షేర్ చేయండి. ఐ విల్ ఇమీడియట్లీ అప్లోడ్ ఇన్ వెబ్సైట్. నేను కాలేజ్ వెబ్సైట్లో పెట్టేస్తాను. అది ఎవరైనా చూసుకోవచ్చు, ఎప్పటికైనా పర్మనెంట్ రికార్డు ఉంటుంది. అర్థమైందండి? ఓకే, రైట్. సో ఇది మన కాలేజీ వెబ్సైట్, దీన్ని ఎట్లా ఉపయోగించాలి అని. మన జనాభా దినోత్సవం జరిగింది, అటెండ్ అయినారా? ఇవ్వండి ఫోటోలు. ఓకేనా? సో ఇట్లా ఉంటాయండి మన కాలేజీ వెబ్సైట్ విషయం. ఇప్పుడు అందుకని అలాంటి డౌట్ కింద డేట్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ డేట్, ఇది జిపిఎస్ కెమెరా అంటారు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో జిపిఎస్ కెమెరా అనే యాప్ ఉంటుంది. అది మీకు డేట్ వైజ్ ఇస్తుంది, డేట్ టైము ఎక్కడ జరిగింది అనేది ఇస్తుంది. 10/7/2025 12:59 PM నేలకొండపల్లి. ఊరు పేరు కూడా ఇస్తుంది, కూసుమంచి రోడ్ నేలకొండపల్లి. అట్లా క్లియర్ గా ఉంటుంది.
నువ్వు ఈ రోజు యాక్టివిటీ చేసి 10 రోజుల క్రితం చేసినట్టు పెట్టడానికి ఉండదు అందులో. ఎగ్జాక్ట్లీ టైము, డేటు, ప్లేస్ అన్నీ ఉంటాయి. దాన్ని జిపిఎస్ మ్యాప్ కెమెరా అంటారు. అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు దాని ద్వారా కూడా ఫోటోలు తీయచ్చు. మీ పర్సనల్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మీకు ఇక డేట్ ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఆ ఈవెంట్, నేను ఏ ప్రోగ్రామ్ లో ఎప్పుడు పాల్గొన్నా అనేది మీకు డౌట్ ఉండదు. ఎక్కడ జరిగింది అనేది కూడా ఉంటుంది. దాన్ని మార్చడానికి ఉండదు. అర్థమైందా? సో అట్లా అది విషయం. సో మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ మోడల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చూపించాను. ఆ? మన కాలేజీ వెబ్సైట్ చూపించాను. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఓకేనా? సో ఇది తీసేస్తున్నాయి ఇక. రైట్. నిలబడు. కమింగ్ టు పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. పార్ట్నర్షిప్ అంటే తెలుగులో భాగస్వామ్యం అంటాం. ఈజ్ దట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ పర్సన్స్ జాయిన్ టుగెదర్, టూ ఆర్ మోర్ పర్సన్స్ కంబైన్ టుగెదర్. దే విల్ స్టార్ట్ ద బిజినెస్, దే విల్ రన్ ద షో. ఇఫ్ దేర్ ఆల్, if there are any profits, they will distribute among themselves. If there are losses, those losses also they will have to distribute. లాభాలు నష్టాలు వచ్చినప్పుడు ఆ భాగస్తులే పంచుకుంటారు. లాభం వచ్చినా వాళ్ళే పంచుకుంటారు, నష్టం వచ్చినా వాళ్ళే అనుభవిస్తారు. భాగస్వామ్య సంస్థ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని చేస్తూ వచ్చిన లాభ నష్టాలను పంచుకోవడానికి ఒక ఒప్పందం ద్వారా ఏర్పడిన సంస్థనే భాగస్వామ్య సంస్థ. పార్ట్నర్షిప్ ఈజ్ దట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ పర్సన్స్ జాయిన్ టుగెదర్, దే కంబైన్ టుగెదర్, దే ఆర్గనైజ్ ద బిజినెస్. ఇఫ్ దేర్ ఆర్ ప్రాఫిట్స్, దే విల్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇఫ్ దేర్ ఆర్ లాసెస్, లాసెస్ ఆల్సో దే విల్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు పంచుకోవడానికి ముందే ఒప్పందం చేసుకుంటారు. లాభం నష్టాల నిష్పత్తి అంటాం, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో అంటాం. ఓ 10 రూపాయలు లాభం వస్తే ఇద్దరు పార్ట్నర్స్ ఏబి ఉన్నారనుకోండి, ఆ ఏకి ఎన్ని రూపాయలు రావాలి, 10లో బికి ఎన్ని రూపాయలు రావాలి ముందే రాసుకుంటారు. సో దట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అది అటువంటి సంస్థను, అటువంటి వ్యాపార సంస్థను భాగస్వామ్య వ్యాపార సంస్థ అంటారు. మీకు గత క్లాసులోనే చెప్పానండి, మన దేశంలో భాగస్వామ్యము, భాగస్వామ్య సంస్థలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం ఉన్నది. ఆ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పాను? 1932. 1932లో భాగస్వామ్య సంస్థల చట్టం ప్రత్యేకంగా మన దేశంలో ఏర్పాటు చేశారు. ఇన్ 1932 ఏ స్పెషల్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ విత్ రిగార్డ్ టు పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ. ఆ చట్టంలో భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే దాని నమోదు, రిజిస్ట్రేషన్ కానీ, దాని రద్దు కానీ, దానిలో ఎటువంటి అంశాలు ఉండాలి అనే సవివరంగా మనకు భాగస్వామ్య సంస్థల చట్టం 1932లో పేర్కొనడం జరిగింది. ఓకే, సో ఇన్ అవర్ కంట్రీ ఏ స్పెషల్ యాక్ట్ విత్ రిగార్డ్ టు పార్ట్నర్షిప్ బిజినెస్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1932. ఆల్ రూల్స్ రిగార్డింగ్ ద రిజిస్ట్రేషన్, cancellation of registration and running the partnership organization are mentioned in that act, in that 1932 act. ఆ సంవత్సరం గుర్తుంచుకోవాలి. నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఎవరైనా అడుగుతా, అందరిని అడుగుతా కావాలంటే. 1932లో పార్ట్నర్షిప్ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన యాక్ట్, ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన లక్షణాలండి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అసోసియేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ పర్సన్స్. ఎంతమంది ఉంటారండి? మినిమం 2, 2 కంటే ఎక్కువ మంది ఉండొచ్చండి. చూడండి, మనకు ఒక రూల్ ఉంది, మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు అంటే, ఇఫ్ ఇట్ ఈజ్ బ్యాంకింగ్ బిజినెస్ 10, అదర్ దాన్ బ్యాంకింగ్ బిజినెస్ 20. గుర్తుపెట్టుకోండి, మినిమము కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య, బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నట్లయితే 10, ఇతర వ్యాపార సంస్థలైతే 20. బ్యాంకింగ్ వ్యాపారం అంటే ఏంటి? ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, అంటే చిట్టీలు అంటారు చూడండి, అటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ చిట్ ఫండ్స్ నడుపుతారు కదా, సో అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, మళ్ళా అవసరమైనప్పుడు అప్పుల రూపంలో ఇవ్వటం,
వడ్డీలు వసూలు చేయటం, వడ్డీ చెల్లించడం ఇలాంటివి చేస్తుండేది బ్యాంకింగ్ బిజినెస్. అటువంటి వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్తులు కలిసి అందులో 10 మందికి మించి ఉండరాదు. అదే ఇతర బిజినెస్లు అయితే 20 మందికి మించి ఉండరాదు. సో దట్ ఈజ్ విత్ రిగార్డ్ టు నంబర్ ఆఫ్ మెంబర్స్. సభ్యుల సంఖ్య ఎంత అంటే కనీస సభ్యులు 20, గరిష్టము బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10, ఇతర వ్యాపారాలు అయితే 20. నౌ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కూర్చోండి అందరు. కమింగ్ టు కాంట్రాక్చువల్ రిలేషన్, దేర్ విల్ బి ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ వేరియస్ పార్ట్నర్స్. ఎవరెవరైతే భాగస్తులు ఉన్నారో వాళ్ళందరి మధ్య ఒక ఒప్పందం ఉంటుందండి. కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం. ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఎంత డబ్బులు తీసుకొని రావాలి. వ్యాపారం అన్నాక మూలధనం కావాలి కదా, క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్. ఎవరు ఎంత డబ్బులు తీసుకొని రావాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాభ నష్టాలు ఎట్లా పంచుకోవాలి, ఎంత లాభం వస్తే ఎవరు తీసుకోవాలి, ఎవరు పని చేయాలి, ఎవరు ఏం పని చేయాలి, ఎవరికైనా అప్పు కావాలంటే భాగస్తులు తీసుకోవచ్చా, మరి అప్పు మీద వడ్డీ ఏమైనా కట్టాలా, మూలధనం తెచ్చిన దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఆర్ దే సపోజ్ టు పే ఆర్ నాట్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దట్ కాంట్రాక్ట్. ఆ ఒప్పందంలో ఇవన్నీ విషయాలు పేర్కొనటం జరుగుతుందండి. దాన్ని ఏమంటారు అంటే, ఇటువంటి ఒప్పందాన్ని ఏమంటామంటే పార్ట్నర్షిప్ డీడ్ అంటాం, భాగస్వామ్య ఒప్పందము అంటాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ముందు ఈ టాపిక్ గురించి నేర్చుకుంటాం. మళ్ళీ దీంట్లో భాగస్తుల మధ్య కొట్లాటలు రాకుండా ఉండడానికి భాగస్వామ్య ఒప్పందం అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య ఒప్పందము పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. హారానికి దారం ఎంత ముఖ్యం, దారం లేకపోతే హారం ఉండదు కదండి, మధ్యలో థ్రెడ్ ఉండాలి కదా. అది లేకపోతే పూలు ఏవైతే ఉన్నాయో హారానికి ఉన్న పూలన్నీ కింద పడిపోతాయి. అట్లనే భాగస్వామ్య సంస్థలో భాగస్తుల మధ్య ఒప్పందం ఉండాలి. అది లేకపోతే భాగస్తుల మధ్య కొట్లాటలు వస్తాయి. ఎవరు ఏం పని చేయాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దట్ పార్ట్నర్షిప్ డీడ్. సో దట్ ఈస్ పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్. ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. నెక్స్ట్, భాగస్వామ్య సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి, ఏ వ్యాపార సంస్థ అయినా లక్ష్యం ఏంటండి, ప్రాఫిట్స్. లాభార్జన ధ్యేయంతో నడుస్తవి వ్యాపార సంస్థలు. అలా లేని సంస్థ ఒకటి ఉన్నది, అదేంటి, కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పారు. దాంట్లో లాభం కాదండి ప్రధానమైన ఉద్దేశం, సేవ అందించడం, సభ్యులకు సేవ అందించడం అనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ, సహకార సంస్థలు నడుస్తాయి. కానీ ఈ వ్యాపార సంస్థలు అన్నిటి ముఖ్య ఉద్దేశము వ్యాపారమే. సో ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ ది ప్రాఫిట్ మోటివ్. ఇట్ ఈస్ ది ప్రైమరీ మోటివ్ ఆఫ్ దిస్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బిజినెస్. మనకు సొంత వ్యాపార సంస్థలు మీకు ఇంతకుముందు చెప్పాను, ఒకే ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, అతడికి ఏమైనా అయిందనుకోండి వ్యాపార సంస్థ క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమిటండి, ఒకరు కాదు ఎంతో మంది ఉంటారు భాగస్తులు, ఒకరికి ఏదైనా అయినా కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కొనసాగించవచ్చు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ విల్ బి ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ఏ సింగిల్ పార్ట్నర్. ఒక్కడు చనిపోయినా, ఒక్కడు పిచ్చోడైనా, మిగిలిన వాళ్ళు వ్యాపార సంస్థను అదే పేరుతోటి ముందుకు నడపచ్చండి. ఓకే, మళ్ళీ ఒప్పందం చేసుకొని ముందుకు నడపచ్చు. జస్ట్ a minute, we are about to close the class again, I will start. Okay.